అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట నిలబెట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు ఒక మాట ఇచ్చింది. నువ్వు గనక భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకుంటే నేను నీకు మంత్రి పదవి ఇస్తా. నువ్వు ఎట్టి పరిస్థితులలో ఆయనను గెలిపించుకో, నువ్వు ఏం చేస్తావు మాకు తెలియదు. ఆయన గెలిచిందంటే నీకు మంత్రి పదవి పక్క, నిన్ను క్యాబినెట్లోకి తీసుకుంటామని చెప్పి రేవంత్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి ఆయన మాట ఇచ్చిందట, హామీ ఇచ్చిండు. రాజగోపాల్ రెడ్డి ఏం చేసిండు, మంత్రి పదవి కోసం చామల కిరణ్ కుమార్ రెడ్డిని కష్టపడి గెలిపించుకున్నాడు. తర్వాత చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిచి దాదాపు ఇప్పుడు 6 నెలలు పూర్తయిపోయింది. ఇప్పటిదాకా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాలే. కానీ రాజగోపాల్ రెడ్డి అడుగుతూనే వస్తున్నాడట. రేవంత్ రెడ్డిని చాలాసార్లు అడిగిండట, కాంగ్రెస్ పార్టీ మంత్రులను చాలాసార్లు అడిగిండట. గతంలో ఇన్ఛార్జ్ పోస్ట్ లో దీపాదాస్ మున్షి గారు ఉంటుండే, దీపాదాస్ మున్షి గారిని అడిగినారట. చాలా మందిని సీనియర్ లీడర్లను కూడా రాజగోపాల్ రెడ్డి అడుగుతూ వచ్చిందట, నాకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి. ఎప్పుడు ఇస్తారు, ఏ టైంకి ఇస్తారు? ఆల్రెడీ 15 నెలల టైం దాటిపోయింది, ఇంకా కేవలం 3.5 సంవత్సరాల టైం మాత్రమే ఉన్నది. ఇంకా నాకు ఎందుకు డిలే చేస్తున్నారు, ఎందుకు లేట్ చేస్తున్నారు? నాకు ఇస్తా అని చెప్పినటువంటి మంత్రి పదవి నాది, నాకు ఇచ్చేయండి. ఇప్పుడు ఆల్రెడీ 6 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి. ఖాళీ లేవు మంత్రి పదవులు అంటే ఆలోచించవచ్చు. ఖాళీ ఉన్నటువంటి మంత్రి పదవి ఏదో ఒకటి నాకు ఇస్తే అయిపోతుంది కదా, ఇస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనలకు రాజగోపాల్ రెడ్డి చాలాసార్లు వీళ్ళకి చెప్పినట్ట. కానీ వీళ్ళు పెద్దగా రిస్క్ తీసుకోలేదు, పట్టించుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఏం జరగాలో అదే జరుగుతుంది కదా. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరగాలనేది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చేతిలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ ఏఐసిసి కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇమ్మీడియట్లీ ఏప్రిల్ 1వ వారం లోపు మీరు ఇమీడియట్లీ ఈ మంత్రివర్గ విస్తరణను కంప్లీట్ చేయండి. ఆ 6 మంత్రుల పేర్లు ఫైనలైజ్ చేయండి. ఆ 6 మంత్రులను కేటాయించేటటువంటి కార్యక్రమం చేయమంటూ కూడా కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జికి, కాంగ్రెస్ పార్టీ మంత్రులకు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పినటువంటి ఒక చర్చ ఉంది. అయితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కన్ఫర్మ్ అయిపోయినటువంటి పరిస్థితి, దాంట్లో వేరే ఆప్షనే లేదు. కానీ రాజగోపాల్ రెడ్డికి ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడింది. ఆ పెద్ద సమస్య ఏందనేది చాలా క్లియర్ కట్ గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. ఫస్ట్ అసలు రాజగోపాల్ రెడ్డి పేరు ఎట్లా కన్ఫర్మ్ అయిందనేది మనం మాట్లాడుకుంటే, కాంగ్రెస్ ఏఐసిసి అంటే ఢిల్లీ హైకమాండ్ దగ్గరికి రాజగోపాల్ రెడ్డి పేరు ఎట్లా పోయిందట అంటే, ఇది నేను కొంత సోషల్ మీడియాలో తెలుసుకున్న, చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు కూడా విశ్లేషిస్తూ వచ్చారు. ఆ విశ్లేషణ నేను చూసిన తర్వాత కొంతమంది మాట్లాడేటటువంటి వ్యక్తులు ఉంటారు కదా, అంటే పొలిటికల్ అనాలిసిస్ చేసేటటువంటి వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళతో నేను డిస్కస్ చేస్తే వాళ్ళు చెప్పినటువంటి కథ ఏంటంటే, ఫస్ట్ కాంగ్రెస్ ఏఐసిసి ఎవరికైనా మంత్రి పదవి ఇవ్వాలంటే వాళ్ళు తెలంగాణ కాంగ్రెస్ కి, టీ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలతో వాళ్ళు డిస్కస్ చేస్తారు. తర్వాత టీ కాంగ్రెస్ నేతల ఒపీనియన్ తీసుకుంటారు. ఎవరెవరు సత్తా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరెవరికి మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది అనేటటువంటి ఒపీనియన్ ని ఢిల్లీ హైకమాండ్ సేకరిస్తారు. ఆ ఒపీనియన్ ఫస్ట్ సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలి. రేవంత్ రెడ్డి ఆయన ఒపీనియన్ ఆయన షేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఒపీనియన్ షేర్ చేసుకోవాలి. తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్స్ అంటే మినిస్టర్స్ ఉన్నారు కదా, ఇప్పుడు మంత్రులు సీనియర్లే కదా వీళ్ళంతా, వీళ్ళ ఒపీనియన్ వీళ్ళు చెప్పాలి. తర్వాత ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు వెళ్ళిపోయారు కాబట్టి ఆమె ఒపీనియన్ చెప్పినా నడుస్తుంది. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మీనాక్షి నటరాజన్ గారు కూడా చెప్పాలి. వీళ్ళు చెప్తే వాళ్ళకు క్లారిటీలోకి వస్తారు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఫస్ట్ రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు పంపించినట్టు లిస్ట్ లో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని చెప్పి రాజగోపాల్ రెడ్డి పేరు రేవంత్ రెడ్డి ఆయన లిస్ట్ లో ఒక లిస్టు పెట్టిండు. రేవంత్ రెడ్డి ఒక లిస్టు హైకమాండ్ కి పంపిస్తాడు. సో వీళ్ళకి మంత్రి పదవులు ఉంటే బాగుంటుంది, ఇది నా ఒపీనియన్ అని చెప్పి రేవంత్ రెడ్డి ఒపీనియన్ లెటరు ఆయన లిస్టు చేసి ఢిల్లీకి పంపిస్తాడు. అప్పుడు ఢిల్లీ రేవంత్ రెడ్డి పంపించినటువంటి లిస్టు చూసి ఎవరెవరు అర్హులు, ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేటటువంటి ఒపీనియన్ తో మంత్రి పదవి ఇస్తారు. రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు పక్కా పంపిస్తాడు, దాంట్లో వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చింది కాబట్టి రాజగోపాల్ రెడ్డి పేరు వస్తుంది. తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా రేవంత్ రెడ్డి బాటలోనే ఉంటాడు. మహేష్ కుమార్ గౌడ్ కూడా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని చెప్పి ఆయన కూడా అనుకుంటాడు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చారు కాబట్టి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా తన లిస్ట్ లో రాజగోపాల్ రెడ్డి పేరు పంపిస్తారు. ఇక సీనియర్ లీడర్లలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మినహాయిస్తే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా రాజగోపాల్ రెడ్డిని యాక్సెప్ట్ చేసిరు. కాబట్టి రాజగోపాల్ రెడ్డి ఓకే అని చెప్పి అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రాజగోపాల్ రెడ్డి వాళ్ళ అన్న కాబట్టి సీనియర్ లీడర్ కాబట్టి ఈ సీనియర్లకు సంబంధించినటువంటి లిస్ట్ లో కూడా రాజగోపాల్ రెడ్డి పేరు ఉంటుంది. తర్వాత ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు
రాజగోపాల్ రెడ్డి పేరు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గతంలోనే మాట ఇచ్చినటువంటి మాటను తప్పించుకోవద్దు. కాబట్టి ఒక ఎంపీని గెలిపించుకోవడం అంత సాధారణమైనటువంటి పనేం కాదు, చాలా కష్టంతో కూడినటువంటి పని. కాబట్టి రాజగోపాల్ రెడ్డి గెలిపించుకున్నాడు కాబట్టి మీనాక్షి నటరాజన్ గారికి తెలుసు రాజకీయాలు ఎంత హార్డ్గా ఉంటాయో తెలుసు. కాబట్టి మీనాక్షి నటరాజన్ గారు కూడా రాజగోపాల్ రెడ్డి పేరు లిస్టులో పంపించవచ్చు. దాదాపు ఈ 4 లిస్టులలో రాజగోపాల్ రెడ్డి పేరు వచ్చింది కాబట్టి రాజగోపాల్ రెడ్డి పేరు కాంగ్రెస్ హైకమాండ్ ఫైనల్ చేసింది అనేది ఒక పెద్ద చర్చ. అయితే అసలు లూస్కేడ్ వచ్చింది అంటే మొన్న ఢిల్లీ హైకమాండ్ మంత్రులను చెప్పిందట అసలు ఎవరెవరు పేర్లు ఉంటే బాగుంటుంది, అయితే మీరు అందరూ కూర్చొని లిస్ట్ అవుట్ ఫైనల్ చేసి మాకు చెప్పండి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ మంత్రులందరూ తర్వాత ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ వీళ్ళందరూ ఒక కాడ కూర్చొని డిస్కస్ చేసుకుంటుంటే రాజగోపాల్ రెడ్డి పేరు తెరపైకి వచ్చినప్పుడు మనం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని మాట ఇచ్చినాం, ఎట్టి పరిస్థితుల్లో మనం ఇవ్వాల్సిందే, వేరే ఆప్షన్ లేదని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆల్రెడీ మంత్రి పదవి ఉండగా రాజగోపాల్ రెడ్డికి ఎట్లు ఇస్తారు, రాజగోపాల్ రెడ్డికి ఏ పేరుతోటి ఇస్తారు అంటే ఒక ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తారా, ఒక్క జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉంటారా, ఇది పద్ధతి కాదు కదా అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలిగి బయటకు వచ్చిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ మీటింగ్ లో 20 నిమిషాలు కూడా లేడు, దాదాపు గంటన్నర మీటింగ్ లో 20 నిమిషాల్లోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి నాకు అవసరం లేదు మీరే చేసుకోండి అని చెప్పి బయటకు వచ్చేసిండు అనేది సోషల్ మీడియాలో వినబడినటువంటి చర్చ. చాలా మీడియా ఛానల్స్ వచ్చినాయి కదా, నేను ఆర్టీవీ లాంటి ఛానల్, జీ తెలుగు లాంటి ఛానల్స్ లో కూడా వచ్చినాయి, ఇది తొలి వెలుగు లాంటి ఛానల్స్ లో కూడా చాలా ఛానల్స్ లో వచ్చింది వార్త. ఉత్తమ్ అలిగిండు అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలిగి బయటకు వచ్చేసిండు. ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి అలిగిండు అనే విషయం మీకు చెప్పాలంటే ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఒకటే జిల్లాలో 3 మంత్రులు, ఒక ఆయనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తర్వాత ఇంకొక ఆయన బట్టి విక్రమార్క, ఇంకొక ఆయనే తుమ్మల నాగేశ్వరం. అంటే ఒకటే జిల్లాలో 3 మంత్రులు. పోనీ ఒకటే జిల్లాలో ముగ్గురు మంత్రులు, పక్కనే ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు ప్రజెంట్. ఇప్పుడు పక్కనే ఉన్న నల్గొండ జిల్లాలో 2 మంత్రులు, ఒక ఆయనేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకొక ఆయనేమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వచ్చిందనుకో, రాజగోపాల్ రెడ్డి 3. అంటే ఒకటే జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉంటారా? పక్కపక్కన ఉన్నటువంటి జిల్లాలే. మళ్ళా చాలా జిల్లాలలో మనం మంత్రి పదవులు కేటాయించలేదు, ఇంకా అనేకమైనటువంటి జిల్లాలు అట్నే ఖాళీగా ఉన్నాయి. ఖాళీ ఉన్నటువంటి జిల్లాలకు కదా మనం మంత్రి పదవి ఇవ్వాల్సింది. ఒకటే ఇంట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎట్లు ఇస్తారు? ఒకటే ఇంట్లో 2 అన్నదమ్ములకు కాంగ్రెస్ ఎట్లా అవకాశాలు కల్పిస్తారు? ఇదేమన్నా వారసత్వ రాజకీయాలా, లేకపోతే కుటుంబ రాజకీయం? ఇదంతా ఏంది? కేటీఆర్ కుటుంబ పరిపాలన అని చెప్పినాం కదా, మరి ఇక్కడ కుటుంబ పరిపాలన ఏమైనా కొనసాగుతుందా? రాజగోపాల్ రెడ్డికి ఇవ్వడం నాకు ఇష్టం లేదు అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలక స్టార్ట్ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలుగుతా ఉన్నాడు అనేది సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ. ఇంకోటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకో మాట కూడా చెప్తున్నాడు, కాంగ్రెస్ లో నాకు సరైనటువంటి విలువ కావాలి. విలువ అంటే ఏంది? మరి కాంగ్రెస్ లో సరైనటువంటి చోటు దక్కాలంటే చోటు అంటే ఏంది? సీఎం పదవా లేకపోతే అంతకంటే మించా? లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి హోమ్ మినిస్ట్రీ ఆశిస్తుండా? లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా పెద్ద పదవి ఏమైనా ఆశిస్తుండా? పిసిసి అధ్యక్షుడు పదవి ఏమైనా ఆశిస్తుండా? ఉత్తమ్ కుమార్ రెడ్డి నాకు కాంగ్రెస్ లో సరైనటువంటి విలువ కావాలి, సరైనటువంటి ప్లేస్ కావాలని చెప్తున్నాడు. ప్లేస్ అంటే ఏంది? మరి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అద్భుతమైన ప్లేస్ ఉంది. ఆయన గతంలో పిసిసిగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అనేటటువంటి మాట ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏది చెప్తుంది ఫైనల్ హైకమాండ్ కూడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏది చెప్తుంది హైకమాండ్ వింటది. హైకమాండ్ తో డైరెక్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి టచ్ లో ఉంటాడు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏం తక్కువైంది కాంగ్రెస్ లా? ఉత్తమ్ కుమార్ రెడ్డి డైరెక్ట్ చెప్తున్నా కాంగ్రెస్ లో సరైన చోటు దక్కాలని చెప్పి. చోటు అంటే ఏంది? రేవంత్ రెడ్డి సీఎం పదవా, లేకపోతే హోమ్ మినిస్టర్ పదవా, డిప్యూటీ ముఖ్యమంత్రి పదవా, ఏంది? కాబట్టి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకో మాట చెప్తున్నట, రాజగోపాల్ రెడ్డి కనుక ఒకవేళ మంత్రి పదవి ఇవ్వదలుచుకుంటే మా భార్య పద్మ కూడా ఇవ్వండి, పద్మ కూడా ఆమె కూడా ఎమ్మెల్యే, రాజగోపాల్ రెడ్డి కంటే ఎక్కువ మెజారిటీతో మా భార్య పద్మ గెలిచింది, మా భార్యకు మంత్రి పదవి ఇవ్వండి. మరి నేను అడిగినట్టు నాకు కూడా మంత్రి పదవి కావాలని చెప్పి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవికి అడ్డం పడుతున్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. రాజగోపాల్ రెడ్డి పేరు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి రావడానికి అందరూ యాక్సెప్ట్ చేసిరు. గతంలో మధ్యలో ఒక చిన్న క్లాసెస్ కూడా వచ్చినాయి. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి రావాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేయాలి, 2 అన్నదమ్ములకు వర్కౌట్ కాదు కదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉండగా రాజగోపాల్ రెడ్డికి ఎట్లిస్తారు, ఇది పద్ధతి కాదు కదా అని చెప్పి కూడా డిస్కస్ చేసిరు. కానీ తర్వాత కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలు అందరూ కూడా సద్దుమణిగిర్రు, లేదు ఏం కాదు నడుస్తుంది అని చెప్పి అనుకున్నారు, అంత ఓకే. కానీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి యాక్సెప్ట్ చేసినా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి యాక్సెప్ట్ చేసే పరిస్థితి. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో చాలా మంది మాట్లాడుతున్నారు,
ఎందుకంటే దీంట్లో వర్గపోలు ఉంటాయి. ఉత్తమ్ది ఒక వర్గం, పొంగులేటిది ఒక వర్గం, రాజగోపాల్ది ఒక వర్గం, కోమటిరెడ్డిది ఒక వర్గం, బట్టిది ఒక వర్గం అని వర్గాలు ఉంటాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డికి సపోర్ట్ చేసేటటువంటి ఎమ్మెల్యేలు కూడా రాజగోపాల్ రెడ్డికి ఎట్లిస్తారని అంటున్నారట. గట్టెట్లిస్తారు, ఇద్దరు అన్నదమ్ములు ఒకటే ఇంట్లో మంత్రి పదవులు వచ్చుడైంది, ఇది ఎక్కడ కథ, ఇది ఏడ చూడలే, మేము ఏడ వినలే కరగలే. అసలు కాంగ్రెస్ ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయదు కదా వారసత్వ రాజకీయాలను. కాంగ్రెస్ ఏడ కూడా ఈ ఒక్కింట్లో ఇద్దరిద్దరు రాజకీయాలను యాక్సెప్ట్ చేయదు కదా, ఇది ఎక్కడ అరాచకం అని చెప్పి ఎమ్మెల్యేలు కూడా తిరుగుబాటు స్టార్ట్ చేస్తారు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఏమైనా రిటర్న్ అయ్యే అవకాశం ఉందా అనే చర్చ నడుస్తుంది. కానీ ఆల్మోస్ట్ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వరించబోతా ఉంది, కన్ఫర్మ్ అయిపోయింది. ఇక రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిని అడ్డుకునేటటువంటి శక్తి లేదనే మూమెంట్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి చెక్కు పెట్టబోతా ఉన్నాడు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి ఏమైనా చెక్కు పెడతాడా, లేకపోతే రాజగోపాల్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమైనా మాట్లాడే అవకాశం ఉంటుందా? అన్న రాని నేను కష్టపడుతున్నా కదా అని చెప్పి మనం మాట్లాడుకునేటటువంటి అవకాశం ఉండబోవచ్చు అనేది కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తుంది. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి రావడం ఇష్టం లేదంటే, కోమటిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పడతలేదు అన్నట్టు లెక్క. ఈ నమూనాను చూసుకుంటే ఇదేదో చర్చ అయితే నడుస్తుంది. కాబట్టి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి యాక్సెప్ట్ చేస్తాడా, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి డిసిషన్ పక్కన పెట్టేసి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి యాక్సెప్ట్ చేస్తారా హైకమాండ్ అనేది కూడా ముందు ముందు మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం.